హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మ్యాంగో కేక్. ఈ కేక్ని నేను మదర్స్ డే రోజు చేశానండి, కాకపోతే పోస్ట్ చేయడానికి కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1.5 కప్ మైదా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం నీట్గా జల్లించుకోవాలన్నమాట. లమ్స్ ఏమీ లేకుండా నీట్గా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి 1/3 కప్ షుగర్, 1/3 కప్ ఆయిల్ తీసుకుని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను, అది కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకొని బాగా షుగర్ అంతా కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 6 ఎగ్స్ని తీసుకుంటున్నాము. అందులో ఎగ్స్ యోక్స్ సపరేట్ చేసి వైట్ సపరేట్ చేయాలన్నమాట. ఇలా నేను 6 ఎగ్స్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్లోకి మనం ఈ 6 ఎగ్స్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, స్మూత్ బ్యాటర్ లాగా. ఈ స్టేజ్లో మీకు ఏమైనా బ్యాటర్ గట్టిగా అయ్యింది అనిపిస్తే కొంచెం మిల్క్, చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం సపరేట్ చేసుకున్న ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మనం బీట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇలా ఫోమ్ రాగానే షుగర్ని యాడ్ చేయాలి. 3/4 కప్ షుగర్ యాడ్ చేయాలి. ఎట్ ఏ టైం యాడ్ చేయకుండా కొంచెం కొంచెం కింద 2 బ్యాచెస్ కింద యాడ్ చేసుకుని బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిఫ్ పీక్స్లోకి రావాలి. ఇలా ఎగ్ వైట్స్ని, ఎగ్ యోక్స్ని సపరేట్గా చేసుకుని కేక్ చేసుకుంటే కేక్ చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇలా పీక్స్ వచ్చిన ఎగ్ వైట్స్లోకి మనం ఈ ఎగ్ యోక్స్ బ్యాటర్ ఉంది చూసారా, అది వేసుకుని స్పాచులాతో చాలా నెమ్మదిగా, చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్గా లేదంటే చాలా స్పీడ్గా కలిపేశారనుకోండి, అందులో ఉన్న ఫ్లఫీనెస్ అనేది పోయి మీకు కేక్ కొంచెం డ్రైగా అవుతుంది. సో ఇలా స్లోగా మిక్స్ చేసుకున్న దాన్ని కేక్ టిన్లోకి బ్యాటర్ని ఫిల్ చేసుకొని బేక్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ 350 ఫారెన్ హీట్ మీద 40 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్, మ్యాంగో ఎసెన్స్, 1/2 కప్ మ్యాంగో ప్యూరీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుని కొంచెం థిక్ అవ్వగానే దాంట్లోకి మనం షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను మెజర్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే మ్యాంగో ప్యూరీ కూడా వేసాం, అందులో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి. నేనైతే 1 కప్ షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఐసింగ్ షుగర్ ఆర్ షుగర్ పౌడర్ ఏదైనా ఒకటే, 1 కప్ దాకా అయితే నేను యూజ్ చేశాను. ఇలా మొత్తం కూడా మనం థిక్గా క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకేదంతా మనం కేక్ లేయర్ని అయితే, కేక్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 by 1 లేయర్ షుగర్ సిరప్తో కేక్ని మొత్తం వెట్ చేసుకుని క్రీమ్ అప్లై చేసి, నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే నాకు ఒక 8 ఇంచ్ కేక్ అండ్ ఒక 6 ఇంచ్ కేక్ అయితే వచ్చింది. నేను 2 టైర్ కేక్ అని అయితే చేశాను అనమాట. సో నేను మీకు క్లియర్గా అంటే 6 ఇంచ్ కేక్ని కూడా నేనేం చూపించలేదు, బట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే 8 ఇంచ్ కేక్ని అయితే నేను ఇలా విప్ చేసుకొని క్రీమ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 6 ఇంచ్ కేక్ని కూడా రెడీ చేసి 2 లేయర్ కేక్స్ అయితే పెట్టుకున్నాను.
చూసారు కదా, మన మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్. ట్రస్ట్ మీ, ఈ సేమ్ ఇదే కొలతలతో, ఇదే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.